ఎక్కువగానే తిరిగాడు. అతనికి సాధారణంగా ఇది ఎట్లుంటుందంటే నాయకులు వెనకాల తిరిగేవాళ్ళు ఎక్కువ తర్వాత నిదానంగా డబ్బులు ఎక్కువ ఆశించడం ప్రారంభిస్తారు. ఎందుకు నాయకులు సంపాదించుకుంటుంటారు కదా, వీళ్ళు వ్యాపారాల ద్వారా సంపాదించుకుంటారు. వీళ్ళు ఏమనుకుంటారు, ఈ పక్కన తిరిగేటటువంటి వాళ్ళకి ఆ రాజకీయాల్లో ఉండబట్టిట్టా సంపాదించుకుంటున్నారని అనుకుంటారు వీళ్ళు బేసిక్. అట్లాంటప్పుడు మాకు కూడా ఎంతో కొంత ఇవ్వాలి కదా అనే ఆలోచన పెరుగుతుంది. వీళ్ళు జీతం ఇస్తారు, తిండి పెడతారు. మామూలుగా మనకి ఆఫీసుల్లో పనిచేసామంటే మన జీతం వరకే మనకి ఇస్తారు, వాళ్ళు తిండి కూడా పెట్టరు. ఆఫీసులో ఎవరైనా పెడతారా? లేదు కదా. ఇక్కడ వీళ్ళకి తిండి కూడా పెడతారు, టీలు మంచినీళ్ళు అన్నీ మంచిగా చూసుకుంటారు. కానీ ఎప్పుడైనా సరే విరుగుట కొరకే అంటారు కదా, రోజు పోయే కొద్దీ ఆలోచన పెరుగుతుంటుంది. ఇక్కడ ఆప్షన్ లేదు ఇంకా అదనంగా సంపాదించుకోవడానికి. ఇట్లాంటి టైంలో అవతల నుంచి ఒక ఆఫర్ వచ్చింది. అది 30 లక్షలు అన్నారా 40 లక్షలు అన్నారా అన్నది ఇప్పుడు ఆ పేపర్లో రాసింది సాక్షిలో కాబట్టి దాని అది. కానీ నాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఇతను వీడియోలు తీసిన మాట వాస్తవం, అవతల వాళ్ళకి అందజేసిన మాట వాస్తవం. ఆ విషయంలో అక్కడ వైరల్ కూడా చేశారు కొంత ఇది వాట్సాప్ గ్రూపుల్లో. అది కరెక్ట్గా ఈమెకి సీట్ అంటున్నటువంటి సందర్భంలో క్యారెక్టర్ని బద్నాం చేసేటటువంటిది. ఈ అమ్మాయి ఈ విషయం తెలియగానే వెళ్ళి పవన్ కళ్యాణ్ దగ్గర చెప్పింది. ఇట్లాగే భార్యాభర్త ఇద్దరు కలిసి వెళ్ళి చెప్పారు ఇట్లా చేస్తున్నారని. పవన్